ఓకే. పాడారండి. మీకు ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఈ సాంగ్స్ పాడుతూ ఉన్నారు? నేను 10 ఇయర్స్ నుంచి పాడుతూనే ఉన్నా. ఓకే. అంటే జానపద, విప్లవ సాంగ్స్ అలాగే సినిమా సాంగ్స్ పాడారా? సినిమా సాంగ్స్ పాడలే, అప్పుడప్పుడు పాడుకుంటాను. ఓకే. ఈ మూడిట్లల్లో జానపద, విప్లవ సాంగ్స్ అలాగే సినిమా సాంగ్స్‌లలో మీకు ఏది ఇష్టం? ఏది ఎక్కువగా ఇవి ఇవి పాడడం అంటే ఏదో ఒకటి అనుకుంటారు గదా! జానపద సాంగ్సే పాడడం ఇష్టం అని కొంతమందికుంటుంది. ఈ మూడిట్లలో మీకు ఏవి ఇష్టం? యమజాతకుడులో నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, మీనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి, నూరెళ్ళు నువ్వు ఉండంగా దేవుడు సల్లగా చూడంగా, నూరెళ్ళు నువ్వు నవ్వంగా దేవుడు సల్లగా చూడంగా, నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్న కడుపు నిండంగా, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, అన్యం పుణ్యం నెరగని ఆడాబిడ్డవు నువ్వమ్మా, పాడు లోకం చూడమ్మా పొడుచుకొని తింటుందమ్మా, కురుల మధ్య నాలేడికునవు, పులుల మధ్య నాలేడికునవు, ముళ్ళ కంపలో మల్లె తీగవు, అన్నీ నువ్వై నవ్వాలమ్మ, పొడిసెటి పొద్దులే ఎదగాలమ్మ, నవ్వాలమ్మ నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మ నవ్వాలి. ఓకే. ఈ 10 ఇయర్స్ నుంచి కూడా మీకు అన్నీ జానపద సాంగ్సే పాడారా? జానపద సాంగ్స్ వాడాను. ఓకే. విప్లవ సాంగ్స్ పాడారా? అవి కూడా వాడాను. ఓకే. మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి? నాకు బాగా తెచ్చింది రంగయ్య సాంగ్. ఓకే. ఒక్కసారి మా కోసం. ఊరు నడుమ ఇల్లురో రంగయ్య, ఊక్యూకే రాబోకురో రంగయ్య, కచ్చీరు మాడల్లరో రంగయ్య, కనగల్ల కండ్లుంటాయో రంగయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు, రాకయ్య మాయాడనో రంగయ్య, పోకయ్య మాయాడనో రంగయ్య, నిన్ను చూడ మనసాయనే మంగమ్మ, మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ, ఏమి మందు పెడితివో మంగమ్మ, ఎంట దిప్పుకుంటివో మంగమ్మ, కచ్చీరు సెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ, ఎడబాటు భరించనే మంగమ్మ. ఈ సాంగ్స్ పాడాలని మీకు ఎందుకు అనిపించింది? చిన్నగా ఉన్నప్పుడు వాడేది స్కూల్లో, ఓకే. అట్లా ఇష్టం అనిపించింది. చిన్నప్పుడైనా కూడా ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా, ఓకే వీళ్ళలాగా పాడాలి అనేసి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను బాగా చిత్రగారి సాంగ్స్ వింటుంటా. ఓకే. ఆమె సాంగ్స్ ఇష్టం. ఓకే. సినిమాలలో ఎప్పుడైనా పాడారా? లేదు. ఓకే. మీకు ఒకవేళ సినిమాలో ఛాన్స్ వస్తే ఫస్ట్ మీకు అనిపించే ఫీలింగ్ ఏంటి? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను పాడాలనుకున్నది కూడా అక్కడే పాడాలని కోరిక ఉంది. ఇంకా నాకు కొంచెం అవకాశాలు లేక నేను కొంచెం నిన్న మొన్ననే ఇంకా అక్కడ సాంగ్స్ పాడిన, ఫోక్ సాంగ్సే పాడడం అవుతుంది. ఓకే.